తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. రెస్టారెంట్లో 21 మంది మృతి, పలువురికి గాయాలు. దక్షిణాఫ్రికాతో తెలంగాణ భాగస్వామ్యం. పెట్టుబడులు, వైద్య పర్యాటకానికి కొత్త అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పునాది. సాధన నుంచి పురోగతి వరకు కేటీఆర్ వ్యాఖ్యలు. ఇళ్ల క్రమబద్ధీకరణకు వేగం. అమరావతిని గ్లోబల్ మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతాం చంద్రబాబు. తెలంగాణ ఉద్యమానికి నా మద్దతు ఇప్పటిది కాదు, స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. కొరియోగ్రాఫర్ పండుకు ప్రమాదం, 2 కాళ్లకు తీవ్ర గాయాలు. డిఎస్సి అభ్యర్థుల ఆవేదన, జగన్ను కలిసి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి. డిఎస్సి నియామకాలపై తప్పుడు ప్రచారం, హోంమంత్రి అనిత స్పష్టీకరణ. పవన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం, తెలంగాణలో సభ పెట్టడంపై ఉద్దేశం ఏంటని ప్రశ్నించిన పొన్నం. గల్ఫ్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రం, అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల ఆరోపణలు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం, 14 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఈరోజు ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం పొగతో నిండిపోయింది. అక్కడ ఉన్న పలువురు మంటల్లో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 37 మందిని సురక్షితంగా బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్, టూరిజం, పెట్టుబడి రంగాల్లో పరస్పర సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నైపుణ్య కేంద్రంగా, హెల్త్, టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుతో పాటు ఔషధ, సామాజిక, సాంకేతిక రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశం ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక భాగస్వామ్యానికి కొత్త దారులు తెరవనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి వరకు ప్రతి విజయానికి కేసీఆర్ నాయకత్వమే ప్రధాన కారణమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పరిస్థితిని సృష్టించింది మాత్రం కేసీఆర్ పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు. సాగు భూమి విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదలతో రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రజలే గతంలో సమాధానం చెప్పారని అన్నారు. ప్రాంతీయ భావజాలాన్ని తప్పుపట్టడం సరైంది కాదని, రాష్ట్రాల హక్కుల కోసం జరిగిన ఉద్యమాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. జాతీయవాదంపై తెలంగాణ ప్రజలకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే శక్తి ప్రజల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని అంశాలను నేరుగా మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖలో ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు ఊరట లభించనుంది. ఇక మరోవైపు గుంటూరు జిల్లాలో నూతన వైద్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాబోయే 2 దశాబ్దాల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి చికిత్స కోసం వచ్చే స్థాయికి రాష్ట్ర వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసమే ఏ వ్యవస్థకైనా బలమని పేర్కొంటూ ఆరోగ్య సంరక్షణలో ఆధునిక సాంకేతికత, డిజిటల్ ఆరోగ్య సేవలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన మద్దతు ఇటీవల ప్రారంభమైంది కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఒక పాత వీడియోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఆయన 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకులు, ప్రజా ఉద్యమ ప్రతినిధులతో కలిసి సామాజిక న్యాయ సభల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అప్పుడే బహిరంగంగా మద్దతు తెలిపానని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పరిస్థితుల్లోనూ సామాజిక తెలంగాణ కోసం స్వరం వినిపించానని పేర్కొన్నారు. తెలంగాణ పట్ల తన నిబద్ధత, గౌరవం ఎప్పటినుంచో కొనసాగుతున్నాయని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన పండు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 2 గాయపడ్డారు. ఓ కార్యక్రమాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేయగా వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. వెంటనే ఆయనను విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పండు త్వరగా కోలుకోవాలని అభిమానులు, సహచర కళాకారులు ఆకాంక్షిస్తున్నారు. డిఎస్సి నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న పలువురు అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ను కలిసి తమ గోడును వినిపించారు. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాలేదని, నియామక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఆరోపించారు. తెరవెనక భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, డబ్బు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కొందరు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. వారి సమస్యలను విన్న జగన్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డిఎస్సి ఫలితాలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను సమగ్రంగా విచారించాలని అభ్యర్థులు కోరారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి ఉద్యోగ నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను హోంమంత్రి అనిత ఖండించారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంటూ ప్రచారం చేసిన వారు ఇప్పుడు క్రీడా కోటా అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారంటూ విమర్శించారు. దాదాపు 9 నెలల తర్వాత కొందరిని ముందుకు తీసుకువచ్చి తప్పుడు ప్రచారానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, ఇందులో ఎక్కడా చిన్న తప్పిదం కూడా జరగలేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియామకాలపై ప్రజల్లో అనవసర అనుమానాలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హోంమంత్రి అనిత వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ను ఎవరో రాజకీయంగా వినియోగించుకుంటున్నట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు గతంలో వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులేనని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు కొనసాగిస్తారా అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు ఈ వ్యాఖ్యలు దారితీశాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ సైనిక వర్గాలు ప్రకటించాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భద్రతా ఆందోళనలు తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అమెరికా మిత్ర దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు పలు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్టు వెల్లడించాయి. కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 13 మంది మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం బీజేపీ నేత యడ్యూరప్పను కలిసి ఆశీస్సులు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాయకత్వ మార్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఐక్యతను చాటే ప్రయత్నంగా ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.